ఫ్రంట్ వీల్ స్పీడోమీటర్ కేబుల్ తిరగనప్పుడు మనం చేయాల్సిన పని ముందుగా వచ్చేసి స్పీడోమీటర్ కేబుల్ తిరుగుతుందా లేదా టైరు తిప్పి చూడాలి. తిరిగినప్పుడు మనం వచ్చేసి 1-2 సార్లు చూడాలి. అప్పటికి తిరగలేదు. తిరిగినప్పుడు మనం వచ్చేసి స్పీడోమీటర్ కేబుల్ రిమూవ్ చేస్తున్నాము. చూడండి, స్పీడోమీటర్ కేబుల్ రిమూవ్ చేసి చేస్తున్నాం. చేసాం కదా. దాని లోపల కేబుల్ ఇన్నర్ వైర్ వచ్చింది. ఆ వైర్ వచ్చేసి మన ముళ్ళు తిప్పుతూ ఉంటే మనకి మీటర్లో రీడింగ్ అనేది తిరిగింది. అది ఉంది, తిప్పినప్పుడు తిరిగింది, చూశారు కదా. తర్వాత 18 రింగు, షైన్ బండికి 18 రింగు వచ్చింది ముందు. పల్సర్ అలాంటి వాటికి, హోండా వాటికి వచ్చేసి 18 రింగు వచ్చింది ముందు. రింగు బట్టి యాక్టివ్ తీసుకొని కొద్దిగా బ్రేక్ లూజ్ చేసుకుంటే మనకి ఒక డ్రమ్ కూడా కొద్దిగా ఈజీగా వచ్చింది. డ్రమ్ములో స్పీడోమీటర్ వరం ఉండిద్ది. ఆ వరం తీసి చూడండి, వరంకి సంబంధించిన చిన్న వరం, పెద్ద వరం ఉండిద్ది స్పీడోమీటర్ది. ఇప్పుడు కొత్తది తీసుకోవాలి. కొత్తది తీసుకునేసి చిన్న వరం ఉంది కదా, అది గాలిలో పెట్టుకోవాలి. చిన్న వరానికి క్యాప్ లాగా చిన్న వచ్చింది, అది సెట్ చేసుకోవాలి. కింద పడింది తీసుకుని మనం అది కూడా సెట్ చేసుకోవాలి. బుష్ లాగా ప్లాస్టిక్ బుష్ వరానికి. తర్వాత సెట్ చేసుకున్నాక వరానికి వచ్చేసి రాగి వాష్ లాంటిది వచ్చింది. ఆ రాగి వాష్ కూడా వేసి